సార్, రేవంత్ కోటలోకి జగన్మోహన్ రెడ్డి చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి టీం రేవంత్ రెడ్డి కోటని బద్దలు కొట్టి ఆయన ప్రభుత్వాన్ని కింద పడేసేటువంటి కుట్ర చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే కోట ఏమో కానీ కోటరీలోకి మాత్రం జ్వరపడుతున్నారు. రేవంత్ కోటరీలోకి జగన్మోహన్ రెడ్డి టీం కొంతమంది జ్వరపడుతున్నారు అన్న దానికి కొన్ని ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ కమిషనర్గా కొత్త శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఈ కొత్త శ్రీనివాసరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, వాళ్ళ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫోకల్ పాయింట్స్లో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి. సో కాబట్టి ఈ కొత్త శ్రీనివాసరెడ్డిని ఎవరు ప్రమోట్ చేశారు? హైదరాబాద్ సిపి అంటే చిన్న పోస్ట్ కాదు. హైదరాబాద్ కొత్వాల్ అనేది ఒక పెద్ద ఐకానిక్ పోస్ట్ లాగా చూస్తుంటారు పోలీసు. సో కాబట్టి రేవంత్ రెడ్డి తన మనిషిగా భావించి ఈ కొత్వాల్ పోస్టు ఇచ్చారా, లేదంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టీము సందేశం ఇచ్చిన కారణంగా రేవంత్ రెడ్డి నియమించారా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు. ఓకే, సో అలానే మనం తీసుకుంటే ఈ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయన్ని కలిసినటువంటి వాళ్ళల్లో మనం చూస్తే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి పరోక్షమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు. ఉదాహరణకు చెప్తే మిథున్ రెడ్డి ఉన్నాడు. మిథున్ రెడ్డి ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆ ఎంపీ ఎవరిని కలిశాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశాడు. ఇది నెక్స్ట్ డే మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సెకండ్ డేనే మిథున్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడం జరిగింది. అంటే మిథున్ రెడ్డి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి దగ్గరికి రాలేనటువంటి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా రేవంత్ రెడ్డితో లాబింగ్ నడిపే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు మనిషి అని అంటే ఎవరైనా చెప్తారు జగన్మోహన్ రెడ్డి మనిషి అని. ఎందుకు చెప్తారంటే రాజకీయ ప్రయాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలుపెట్టాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా. అవును, ఆయనతో పాటు ఒక 3 ఎమ్మెల్యేలను కూడా ఖమ్మంలో గెలిపించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సూచనలతోటి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. బీఆర్ఎస్ పార్టీ దూరంగా పెట్టిందని చెప్పి రాజకీయాలకు కొంతకాలం పాటు దూరంగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశాడు? బీజేపీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. బీజేపీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసినటువంటి క్రమంలో 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చాడు. అమరావతి వెళ్ళి, విజయవాడ తాడేపల్లి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత బీజేపీ దగ్గర ఆగిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసలు ఏమి నడుస్తుందో అర్థం కావట్లా. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సందర్భాల్లో అసలు ఏం నడుస్తుంది? అక్కడేమో బీజేపీతో టైఅప్ అయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీజేపీతో టైఅప్ అయి ఉంది తెర వెనుక, అది అందరికీ తెలిసినటువంటి విషయమే చాలా వరకు. సో ఇప్పుడు మరి బీజేపీలో పంపించాలి కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, కాంగ్రెస్లోకి ఎందుకు పంపించినట్టు అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. కాంగ్రెస్లో పొమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చుంటాడు అని చెప్పి ఎవరైనా నమ్ముతారా అని అంటే అనుమానాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. నమ్మే అవకాశం లేదని చెప్పి అందరూ అనుకుంటుంటారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నాడు? నేను కేవలం బిజినెస్ల కోసం పోయాను తప్పితే, బిజినెస్ వ్యవహారాలు వీటి గురించి మాట్లాడకుండా పోయాను తప్పితే నేనేమి రాజకీయాల గురించి మాట్లాడటానికి పోలేదని అన్నారు. కానీ ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడితో కలిసి రాజకీయాల గురించి మాట్లాడుకోకుండా కేవలం బిజినెస్ల గురించి మాట్లాడి వచ్చేస్తారా? రారు కదా. సో కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయపరమైనటువంటి సంబంధాలు జగన్మోహన్ రెడ్డితో బలంగా ఉన్నాయి. సో అందుకే ఒకవేళ 60 రీచ్ అయ్యేదానికి, మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేదానికి బీఆర్ఎస్ పార్టీ కనుక అనుకూలమైనటువంటి సంఖ్య ఉంటే అప్పుడు వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఆపరేట్ చేసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి టాక్ అప్పట్లో వినిపించింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అది నడిపిస్తాడు కథ. అందుకే ఇలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అనేటువంటి టాక్ వినిపించింది. కానీ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ. అయినప్పటికీ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? 6 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది అని అంటుంది. బీజేపీ ఏమంటుంది? లోక్సభ ఎన్నికల దాకా ఉంటుంది, తర్వాత పడిపోద్ది అంటుంది. మ్యాక్సిమం 1 year కన్నా ఉండదు ఈ ప్రభుత్వం అని చెప్పి కేటీఆర్ అంటాడు, హరీష్ రావు అంటున్నారు. దాని మీద ఆల్రెడీ కంప్లైంట్ పెట్టారు. డీజీపీ రవిగుప్తాని కలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే ప్రభుత్వం పడిపోతుందని చెప్పి అంటున్నారో వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టి జైలు లోపల వేయాలని చెప్పి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు.
అసలు ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఆలోచన, పడగొట్టేటువంటి ప్రయత్నం ఎక్కడి నుంచి జరుగుతుంది అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. అనుమానాలు వస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు కీలకమైనటువంటి పోస్టుల్లో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఆపరేషన్ చేస్తున్నారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేటువంటి అనుమానం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇప్పుడు కీలకమైనటువంటి పోస్టులు ఏర్పాటు చేశారు. సో అప్పుడు సాక్షిలో పనిచేసినటువంటి ఒక అతను కీలకమైనటువంటి పోస్టుల్లో ఇప్పుడు పెట్టారు. సాక్షిలో పనిచేశారనగానే ఎవరి కోటరీలో ఉంటారనేది సహజంగా అనుమానాలు వస్తాయి కదా. సో ఇప్పుడు కీలకమైనటువంటి పోస్టులు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో రాబోయేటువంటి రోజుల్లో కూడా నామినేటెడ్ పోస్టుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటరీలో మనుషులకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే ఇప్పుడు నియామకాలు, ట్రాన్స్ఫర్లు, బదిలీలు వీటన్నింటిని కనుక చూస్తుంటే, నామినేటెడ్ పోస్టులు భర్తీలు కనుక చూస్తుంటే ఫస్ట్ స్టెప్లోనే తెలియకుండా రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి టీం చొరబడుతుందా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. సో పోనీ వీళ్ళిద్దరికి ఏమైనా అండర్స్టాండింగ్స్ ఉన్నాయా ఇండైరెక్ట్గా? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్కి ఏదో సంకేతాలు పంపించారు, అవసరమైతే నేను ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తానని చెప్పి ఏదో సంకేతాలు పంపించారని చెప్పి ఒకటి వినిపించింది అప్పుడు. కానీ నరేంద్ర మోడీకి జేబులో మనిషి జగన్మోహన్ రెడ్డి, కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. సోనియా గాంధీ ఏం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి రాజకీయ అంతాన్ని చూడాలని చెప్పి సోనియా గాంధీ చెప్తోంది. బట్ తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి కోటలోకి ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి టీం అనేది వినిపిస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి? మన మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారు. ఆయన మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఆయన మీద కేసు కూడా వేశాడు రేవంత్ రెడ్డి. కానీ సోమవారం రోజు మెగా కృష్ణారెడ్డి సోమవారం రాత్రి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశాడని చెప్పేసి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డిని కలిశాడు మెగా కృష్ణారెడ్డి గెలిచాడని న్యూస్లో కూడా వచ్చింది. మెగా కృష్ణారెడ్డిని కలిశారు, మెగా కృష్ణతో మాట్లాడారని చెప్పి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే పై లేయర్లో ఉన్నారో, పై లేయర్ మీన్స్ ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి సంబంధాలు లేదంటే ఇతరత్ర ఫ్యామిలీ సంబంధాలు ఏర్పడ్డాయి. ఒక అమ్మాయిని వాళ్ళకి ఇవ్వటం, లేదంటే అక్కడ అబ్బాయిని ఇక్కడ చేసుకోవటం, ఇక్కడ అబ్బాయిని వాళ్ళ అమ్మాయికి చేసుకోవటం, ఇలా ఇచ్చిపుచ్చుకునేటువంటి సంబంధాలు ఉన్నాయి. బాగా సంబంధాలు, ఫ్యామిలీ సంబంధాలు పెనవేసుకోబోయి ఒకరికొకరికి సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డికి బంధువులుగా, దూరపు బంధువులుగా ఇప్పుడు వచ్చేస్తారు. సహజంగా ఏంటంటే పవర్ ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు ఎక్కడ లేని బంధాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఆ బంధాలతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూపించి రేవంత్ రెడ్డి కోటలోకి వాళ్ళు జొరబడుతున్నారా? ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తోటి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ తోటి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తోటి కంటిన్యూ అయ్యాయి రిలేషన్స్. సో ఆ రిలేషన్స్ తోటి ఇప్పుడు ఒక్కొక్కరిని రేవంత్ కోటరీలోకి చొప్పిస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం మొదలైంది. దానికి 1-2 ఉదాహరణలు కూడా ఉన్నాయి, ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఉన్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ కొత్వాల్ విషయంలో అది జరుగుతుంది, చర్చ జరుగుతుంది. సో హైదరాబాద్ కొత్వాల్ విషయంలో అది జరిగిందంటే రాబోయేటువంటి రోజుల్లో డీజీపీ విషయంలో ఏం జరుగుతుంది? లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ఎస్పీలు, జిల్లా ఎస్పీలు కానీ, లేదంటే హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి సిపిలు, ఏసీపీలు, ఎన్ని పోస్టులు ఉన్నాయి కదా. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎవరైతే ఫోకల్ పాయింట్స్లో ఉన్నారో వాళ్ళు మొత్తం మళ్ళీ సేమ్ ప్లేసెస్కి వచ్చే అవకాశం ఉందనేటువంటిది ఒక టాక్ నడుస్తుంది పోలీస్ వర్గాల్లో. అలాగే ఐఏఎస్ వర్గాల్లో కూడా నడుస్తుంది. ఇప్పుడు అమరాపాలి ఉంది. అమరాపాలి ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలిశారు. అమరాపాలి ఎవరు? అమరాపాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మూలాలున్న రెడ్డి సామాజిక వర్గం. సో ఆమె ప్రకాశం జిల్లా పైగా. సో కాబట్టి ఆమెకి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ తోటి రిలేషన్స్ ఉన్నాయని చెప్పి వస్తుంది. ఒకనొక మ్యారేజ్లో కూడా వీళ్ళు కామన్ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిశారని కూడా అప్పట్లో ఫోటోలు కూడా వచ్చినాయి. సో కాబట్టి ఇలా ఇండైరెక్ట్గా మొత్తం జగన్మోహన్ రెడ్డి యొక్క సామాజిక వర్గంలో, లేదంటే జగన్మోహన్ రెడ్డి యొక్క టీం ఏదైతే ఉందో కోర్ టీము, ఆ కోర్ టీము ఇప్పుడు
రేవంత్ రెడ్డి కోటరీలోకి జొరబడుతుంది. ఇది రాబోయేటువంటి రోజుల్లో ప్రమాదకరమైనటువంటి అంశం అనేది ఒకటి చర్చ నడుస్తుంది. ఎందుకు ప్రమాదకరం అనేటువంటి ఒక క్వశ్చన్ వేసుకుంటే, జగన్మోహన్ రెడ్డికి ఇటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఉన్నారనుకో, ఎవరికి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందని అంటే కేసీఆర్కే సపోర్ట్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వాన్ని కూల్చేసేటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా వాళ్ళతోటి అనేటువంటి అనుమానం ఉంది. ఎందుకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని తీసుకుంటే అధికారంలోకి రాకముందు ఈ ఎలక్షన్ల టైంలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది. వాళ్ళకి సంబంధించిన మంత్రులు కూడా హైదరాబాద్ వచ్చి ప్రచారం చేశారు, అనుకూలంగా ఓట్లు వేయించే ప్రయత్నం కూడా చేశారు బీఆర్ఎస్ పార్టీకి. కౌంటింగ్ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసింది. కౌంటింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కాకుండా ఉండేదానికి ఒక వ్యూహాత్మకంగా బట్టి విక్రమార్కని సీఎం కాబోతున్నాడు అనేటువంటి ఒక ప్రచారం చేసింది. రేవంత్ రెడ్డి వస్తే ఏమవుతుంది, రేవంత్ రెడ్డి వస్తే కనుక దారుణాలు జరిగిపోతాయి అనే యాంగిల్లో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, సీఎం ఆల్రెడీ సిఎల్పి నేతగా ప్రకటించారు ఏఐసిసి, ఆ తర్వాత ఆయన్ని ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకా సిఎల్పి నేతను ఎన్నుకున్న తర్వాత సిఎల్పి నేత ఎన్నుకోవడానికన్నా ప్రమాణ స్వీకారం మధ్యలో ఒక రోజు ఉంది. ఆ రోజులో అప్పుడు ఆ ఒక్కరోజు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మా రెడ్డే సీఎం అవుతున్నాడు, ఇక్కడ మా రెడ్డే అక్కడ మా రెడ్డే అనేటువంటి ప్రచారానికి తెరలేపింది. సో అంటే రకరకాలుగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రవర్తించింది. సో ఆ ప్రవర్తన బట్టి చూస్తే కనుక ఇప్పుడు మనకి ఒక పక్క రేవంత్ రెడ్డి ఇంకొక పక్క కేసీఆర్ని పెడితే ఎవరు సపోర్ట్ చేస్తారు జగన్ అంటే, నేను కేసీఆర్కే చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయం అయితే స్ట్రాంగ్గా ఉంది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీము రేవంత్ రెడ్డి కోటరీలోకి జొరబడుతుంది అనేటువంటి సంకేతం అనేది రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రమాదము అనేటువంటి ఒక విశ్లేషణ మనం చేసుకునే దానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాని నియామకాలు కూడా అట్నే ఉన్నాయి. తాజా నియామకాలు కనుక చూస్తే కనుక రేవంత్ రెడ్డి కోటరీలోకి జగన్మోహన్ రెడ్డి టీము ఒక్కొక్కరుగా ప్రవేశిస్తున్నారని చెప్పి మనం ఉదాహరణ తీసుకోవచ్చు, ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు, విశ్లేషణ కూడా చేసుకునేదానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.